తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత కొనసాగుతోంది. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకులు మూతపడ్డాయి. 1-2 చోట్ల తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనదారులు, రైతులు క్యూ కట్టారు. వరి కోత మిషన్లకు డిమాండ్ ఏర్పడడంతో అధిక ధరలకు మాట్లాడుకుని రైతులు నష్టపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో ఇంధన కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. సప్లై లేకపోవడంతో నిర్వాహకులు బంకులు మూసివేశారు. గత రాత్రి పెట్రోల్ బంకులను కలెక్టర్, ఎస్పీ తనిఖీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం వరకు సమస్య తీరుతుందని ప్రకటించారు. ఇంధన కొరతపై ఆందోళనలు, అపోహలు వద్దని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ సూచించారు. డిమాండ్కు తగ్గ సరఫరా ఉందని, అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఆసుపత్రులకు అధిక ప్రాధాన్యమిచ్చి డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో పెట్రోల్ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సప్లై లేకపోవడంతో అనేక బంకులు మూతపడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఇంధన సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు. मेरे को 3 रोज हो गया बाबू, ये गाड़ी खड़ा है मेरा, ये डीजल అయితే టైట్ అవుతుంది, తిరిగే కాడ ఇబ్బంది అవుతుంది. 4 రోజులు అంది వచ్చినాం సార్. అది డీజిల్ లేదు, ఏం లేదు. మిల్లులు నడవాలన్నా లేదు, చేను పని చేద్దామన్నా లేదు. 3-4 రోజులు తిరుగుతున్నాం. ఇప్పుడైతే ఇట్లా టైట్ అయితే ప్రభుత్వం ఎమ్మటే డీజిల్ పంపించాలని నేను కోరే అవకాశం ఉన్నది. పోతలేదు ఈ స్టాక్ అంతా దాంట్లో కవర్ అవుతుంది కదా డబ్బు. వాళ్ళ ఆలోచనలు వేరుంటాయండి. 2 గంటల నుంచి ఇంతవరకు 20 లీటర్లు పోయినా 7 లాక్ తీసుకొని పోతా అంటే కూడా